మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఒక్కసారిగా విశ్వరూపం చూపించారు. డివిజన్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రస్తుత ప్రభుత్వం మరియు మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై తన విద్యా సంస్థలపై ప్రభుత్వం కక్ష సాధించడానికి దిగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు జోష్ నింపే క్రమంలో ఆయన వాడిన పదజాలం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపుతోంది. కార్యకర్తల సమావేశంలో మర్రి రాజశేఖర రెడ్డి ప్రసంగం ఆద్యంతం దూకుడుగా సాగింది. తన కాలేజీలపై మరియు సుచిత్రాలోని తన భూములపై ప్రభుత్వం కక్ష కట్టిందని, రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత ఆస్తులు దాడి చేస్తోందని మర్రి రాజశేఖర రెడ్డి మండిపడ్డారు. నాపై యుద్ధానికి దిగిన, నా ఆస్తులపై పడిన, నా వెంట కూడా పీకలేరురా అంటూ మంత్రులను ఉద్దేశించి అత్యంత తీవ్రమైన పదజాలంతో సవాల్ విసిరారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భయపడే ప్రసక్తే లేదని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగట్టాలని సూచించారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో మల్కాజ్గిరి నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రైల్వే వాళ్ళని ఒప్పించి సఫిల్ కూడా గేట్ని ఏ విధంగా తెరిపించి పనులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నామో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇవాళ మన డివిజన్లో బ్రాహ్మణులు ఉంటారు. బ్రాహ్మణులకి అపరకర్మలు చేసుకోవడానికి వాళ్ళకి జాగలేదు. ఎక్కడనో ట్యాంక్ బండ్ దగ్గర పోయి వాళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితి. అది కాకుండా ఇంకా కొన్ని సమస్యలు కూడా ఇక్కడ అట్లనే ఉండే. వాటిపైన కూడా దృష్టి కేంద్రీకరించి జగదీష్ అన్న పదే నాకు చెప్తుండే, అన్న మా ప్రాంతంలో తక్కువ చేసిండ్రు, నా కాలేజీలో ఫీజులు కూడా తక్కువ చేసి గవర్నమెంట్ కానీ ఇతరత్ర ప్రతి ఒక్కరు నా మీద పగబడుతున్నా నేను ఇంకా పోతలేదు. సుచిత్ర దగ్గర నా భూమి మీద కూడా మంత్రులు యుద్ధానికి దిగినా కానీ నేను నా ఎంటిక వీక్కోరా అని చెప్తున్నా కానీ నేను ఇంకా పోతలేదు. ఎందుకు? నాకు చోటు ఉన్నాడు, శివ ఉన్నాడు అనే ధైర్యంతో. ఇక నా అలిగే తమ్ముడు ఉన్నాడు, ప్రతిసారి అలుగుతూనే ఉంటాడు నా మీద. మా మధు అన్న నువ్వు ఇది చేయలే, నువ్వు అన్న అది రాలే అని మా తమ్ముడు ఉండనే ఉంటాడు. ఇక మా రాములన్న ఒక గుడికి దొరకపోతాడేమో అంటే, ఎందుకంటే నేను ఎంపీగా గుడికి పోయినా, మళ్ళా ఏడాది కాడ ఏమైనా అయితే అని చెప్తే పిలుస్తాడు. కానీ మొన్న